నమస్తే. తెలంగాణ టైమ్స్ న్యూస్ 24కు స్వాగతం. ఈరోజు వార్తల్లో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు పరిశీలించుంటే ఒక ముఖ్యమైన వార్తను మనం తీసుకుందామండి. ఈనాడు పత్రికలో సంగారెడ్డి జిల్లా సంబంధించి ఎన్నికల విధుల్లో అధికారులు జోరుగా మట్టి తవ్వకాలు అనే ఒక శీర్షికతో ఒక వార్త ప్రచురితమైందండి. ఇది వచ్చేసి ఈ వార్తలో ముఖ్యంగా సదాశివపేట పట్టణం పటేల్ కుంటలో తవ్వకాలు అని ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది మీకు. అయితే విషయానికి వెళ్తే పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియలో కొనసాగుతుంది. నిన్నటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే కాబట్టి అధికారులందరూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు పాల్గొన్నారు. అయితే జిల్లా నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా అక్రమార్కులు మట్టి దందాకు తెరలేపారు. ఒకవైపు ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలై వాళ్ళు పాల్గొన్నారు. అదే అదనుగా తీసుకొని ఇక్కడ అక్రమార్కులు పంజా విసిరారండి. పంజా విసిరి వాళ్ళు చేయాల్సిన పనిని ప్రభావితంగా చేస్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు మట్టి దందాకు తెరలేపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి మొరం తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమంగా రూపాయలు లక్షలు ఆర్జిస్తున్నాను. ఇటీవల హత్నురా రెవెన్యూ కార్యాలయానికి తనిఖీకి వెళ్లిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అక్కడ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్తో పాటు పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజల పక్షాన ఆర్డీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి మేము ప్రశ్నించేది ఏంటంటే, స్థానికులు మీకు ఫిర్యాదులు ఇస్తే మీరు ఎప్పుడైతే తహసీల్దార్ కనుక దాని మీద చర్యలు తీసుకోవడానికి స్పందించరో, వారి పై అధికారిగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి మీరు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారనే భయమని ఉండాలా, లేదంటే నేను ప్రతి నెల జీతం తీసుకుంటున్నానో నేను నిస్వార్థంగా కనీస ప్రభుత్వ బాధ్యతగా నేను పని చేయాలనే ఒక నిజాయితీ అన్న ఆ వ్యక్తికి ఉండాలి. ఈ రెండు లేకుంటే ఖచ్చితంగా పని జరగదండి. స్థానికంగా ప్రజలు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవట్లేదనే ఎప్పుడైతే మీ దృష్టికి వస్తుందో మిమ్మల్ని సూటిగా అడుగుతున్నామండి. ప్రజల పక్షాన మీరు తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు? ఎప్పుడైతే సమర్థవంతంగా అక్కడ పని చేయలేకపోతున్నారో వారిపైన మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోండి. సమర్థమైన అధికారికి అక్కడ పంపించండి. కాబట్టి అక్కడ అక్రమార్కుల పాత్ర ఎంతుందో వారితో కంపేర్ చేస్తే ఈ శాఖాపరమైన చర్యలు మీరు తీసుకోకపోవడం కూడా వాళ్లకు కలిసి వచ్చే విషయమే. కాబట్టి మీరు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి మీరు కూడా కొద్ది ప్రభావితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గమనించాలండి. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అక్కడ తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోషం, మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తే కరెక్టే. దానికి జవాబుగా ఆయన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఆయన చర్యలు తీసుకోకుంటే మీరు ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఏమీ లేదు. అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది, కేవలం మాటల వరకే. ఒకవేళ మీరు మీ డివిజన్లో ఉన్న మండలాలలో తహసీల్దారులు కానీ ప్రజా సమస్యలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు తక్షణమే స్పందించకుండా ప్రభుత్వ వనరులకు, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంటే మేము సహించేది లేదు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, మిమ్మల్ని తప్పిస్తాము అనే ఒక స్టేట్మెంట్ ఇస్తూ మీరు చర్యలు తీసుకుంటే వాళ్ళకు కట్టడి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఎంతవరకు కట్టడి చేస్తున్నారు, ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రజల పక్షాన మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాం. కొండాపూర్తో పాటు పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం కొండాపూర్ ఒకటే కాదండి, హత్నురా ఒకటే కాదండి, చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాల్లో యథావిధిగా జరుగుతుంది. ఒక ఉదాహరణగా చెప్పాలంటే 15 రోజుల క్రితం మన కంది రెవెన్యూ గ్రామాలలో ఇట్లాంటివి జరిగితే ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి 32 మందిపై పోలీసులు కేసు కట్టారు. దాని తర్వాత ఆ కేసు జరిగింది. అది కూడా తప్పని పరిస్థితుల్లో ఆ పని చేశారండి. అంతకుముందు ఎన్నో దాని మీద ఫిర్యాదులు వచ్చాయి. అదే క్రమంలో అది మర్చిపోకముందే ఇక్కడ ఇంకొక కొత్త విషయానికి తెరలేపింది. చెరువులు, అసైన్ భూముల్లో ఎండలు మండుతుండడంతో జిల్లాలో చిన్న నీటి వనరులు అంటడిగిపోతున్నాయి. వీటిలో రాత్రి వేళల్లో యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ ఉన్న తహసీల్దార్ కానివ్వండి, లేదంటే ఆర్డీఓ కానివ్వండి, లేదంటే ఏ గ్రామంలో జరుగుతుందో ఆ గ్రామ కార్యదర్శికి కానివ్వండి, మీ సహకారం లేనిదే ఇదంతా జరుగుతుందంటే ప్రజలు నమ్ముతారా? ఏమాత్రం మీ సహకారం లేనిదే. ఒకవేళ తహసీల్దారు దృష్టిలో లేదనుకుందాం, గ్రామ కార్యదర్శికి తెలియకుండానే జరుగుతుందా?
మీరు నమ్ముతున్నారా ఎంఆర్ఓ గారు? ఒకవేళ గ్రామ కార్యదర్శి పైన ఏదైనా ఒత్తిడి ఉందనుకోండి, ఆ ఒత్తిడి మీ దృష్టికి తెచ్చారనుకోండి, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? లేదంటే మీరు కూడా ఏదన్నా మీకు కూడా ఏదైనా ఒత్తిడి ఉందా? ఉద్యోగరీత్యా ఏదైనా ఒత్తిడి ఉందా? లేదంటే ఇంకేదైనా మీరు పని చేయలేనంత ఒత్తిడి మీకేమైనా ఉందా? మీరు వారి మీద చర్యలు తీసుకోరు, మీ మీద మీ పై అధికారి చర్యలు తీసుకోరు. కేవలం ఇదంతా వార్తలకే పరిమితం అవుతుంది. ముఖ్యంగా తీసుకుంటే ప్రభుత్వ వనరులకు గండి, ప్రభుత్వ ఆదాయానికి గండి, ప్రజలకు గుండు. ఇవే జరిగేది. గ్రామ కార్యదర్శి కరెక్ట్గా అక్కడ ఉన్న గ్రామ కార్యదర్శి సరిగ్గా పనిచేయడు. గ్రామ కార్యదర్శి పని చేయనట్టయితే అక్కడ ఆ గ్రామ కార్యదర్శి ఎందుకు పని చేయలేదు అని వాళ్ళ పై అధికారులు ఎంపీడీఓ కానీ డిపిఓ కానీ వాళ్ళు అడగరు. మీరు తహసీల్దార్గా మీ రెవెన్యూ గ్రామ పరిధిలో ఇట్లాంటి అక్రమాలు జరుగుతుంటే తహసీల్దార్గా మీరు స్పందించరు, మీరు చర్యలు తీసుకోరు. మీ పైన ఆర్డీఓ గారు చర్యలు తీసుకోరు, ఆర్డీఓ గారిపై కలెక్టర్ చర్యలు తీసుకోరు. ఎట్లా జరుగుతుందండి? చర్యలు తీసుకుంటూనే జరుగుతుంది కదా. ఆలోచించాలా. ప్రభుత్వ అసైన్ స్థలాలలో మట్టి దందా జోరుగా కొనసాగుతుంది. స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకొని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు అన్నట్టుగా ఆ గ్రామంలో ఉన్న గ్రామ కార్యదర్శి కావచ్చు, లేదంటే ఏ మండలానికి ఏ రెవెన్యూ గ్రామం ఉందో అక్కడ ఉన్న తహసీల్దార్ కావచ్చు, లేదంటే అతడిపై ఉన్న ఆర్డీఓ కావచ్చు, లేదంటే వారి పై అధికారులు కావచ్చు. ఇంకా ఫిర్యాదులు ఇస్తే అక్కడ పని జరగకుంటే ఎవరు చెప్పుకోవాలా? పేపర్లనా? పేపర్ల ద్వారా ప్రచురితమైన వార్తలు మీ దృష్టికి తేవడం జరుగుతుంది, కానీ అక్కడ మీరు కార్యరూపంలో పాల్గొనవలసింది మీరే. మీరు చర్యలు తీసుకుంటే తప్ప అవుతుంది. మీకు సమాచారం అందివ్వడం వరకే పేపర్ల అక్కడ ఉన్న పత్రికల పని, కానీ అక్కడ మీరు కార్యరూపం దాల్చకుంటే ఇట్లాంటి సమాచారం ఎంత వచ్చినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి స్పందించాలి అధికారులారా. హత్నురా మండలం ఆక్వంచగూడ, రెడ్లగూడ, కొత్తగూడెం, నాగారం, ఎల్లమ్మగూడ, చింతల్ చెరువు, తుర్కల, ఘనపూర్, మల్కాపూర్ తదితర గ్రామాల్లో శివారుల్లో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. 8 గ్రామాల పేర్లు చెప్పానండి నేను. ఇప్పుడు 8 గ్రామాల్లో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ 8 గ్రామాలలో ఉన్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి ఏం చేస్తున్నారు, లేదంటే అది ఏ రెవెన్యూ పరిధిలో వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు అక్కడున్న అధికారులు ఇవ్వాలి, లేదంటే వాళ్ళ పైన చర్యలు పై అధికారులు ఇవ్వాలి. సదాశివపేట మండలంలోని రేజింతల్, ఆరూర్, కంబాలపల్లి, నందికంది, మద్దికుంట, ఆత్మకూర్, చందాపూర్ తదితర గ్రామాల్లో నీటి వనరుల్లో మట్టి తోడేస్తున్నారు. కొండాపూర్ మండలం మందాపూర్, తెర్పోల్, హరిదాస్పూర్ తదితర గ్రామాల్లో గుట్టలు కరిగిపోతున్నాయంట. గుట్టలు కరిగిపోతున్నాయంటే ఏ స్థాయిలో అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో అక్రమానికి గురవుతున్నాయి మీరు అర్థం చేసుకోవచ్చు. అక్రమాలు అడ్డకట్ట వేస్తాం. రవీందర్ రెడ్డి, ఆర్డీఓ సంగారెడ్డి. ఆర్డీఓ గారు బాధ్యతగా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అయితే జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు. స్థానికులు ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు స్పందించాలి. తహసీల్దారులు మట్టి రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి. నిబంధనలను పాటించకుంటే మట్టి వ్యాపారంపై చర్యలు తప్పవు. మంచి పరిణామం అండి, మంచి పరిణామం. మీరు ఇట్లా మాట్లాడడం మంచి పరిణామం. అయితే మీరు ఈ రకంగా వివరణ ఇవ్వడం కూడా మంచి పరిణామమే. అయితే ప్రజల పక్షాన సూటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ స్థానికులు ఫిర్యాదులు ఇస్తే దానిపైన చర్యలు తీసుకొని అధికారులపై శాఖాపరమైన చర్యలు మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మీరు కార్యరూపంలో చూపించాలా. ఈరోజు సమస్య మీ దృష్టికి వచ్చింది, పత్రికాముఖంగా మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు కాకుండా నెల రోజుల్లో దీనిపైన మీరు ఎంత పని చేశారు, ఎన్ని గ్రామాలలో మట్టి తవ్వకాలు జరగకుండా, ఇసుక తవ్వకాలు జరగకుండా, మొరం తవ్వకాలు జరగకుండా కట్టడి చేయగలిగారు. ఒకవేళ కట్టడి చేయని గ్రామాలు ఏమైనా మిగిలి ఉంటే అక్కడ అధికారులు పనిచేయని అధికారులపై మీరు శాఖాపరమైన ఏం చర్యలు తీసుకున్నారనేది ప్రజలకు తెలియచేయండి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి గత నెల రోజుల్లో ఈ దృష్టికి వచ్చిందా ఇట్లా దీన్ని మీరు తీసుకున్నాం, ఒకవేళ ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో కూడా ఇట్లా జరుగుతాయని మీరు బల్ల గుద్ది చెప్పగలిగితే ప్రజల్లో విశ్వాసం వస్తుందండి. లేదు మీరు వచ్చే నెలలో పెట్టలేదు, ఒక 30 రోజులు మీరు ప్రోగ్రెస్ చూపించలేదు, గతంలో ఒక నెల రోజుల ప్రోగ్రెస్ చూపించినా పర్లేదండి. ఈరోజు వార్త వచ్చింది, ఇట్లాంటి మా దృష్టికి వచ్చాయండి, ఈ నెల రోజుల్లో ఇంత చేసాం, ఈ ఊర్లో ఇంత జరిగిందన్నా సరే ప్రజల్లో విశ్వాసం వస్తుంది.
మీరు అట్లా చేస్తారని ప్రజల పక్షాన మేము ఆశిస్తున్నామండి. ఇటుక బట్టీలకు తరలింపు. వ్యవసాయ పనులు తగ్గిపోవడం, వేసవి సమీపించడంతో జిల్లాలో ఇటుక తయారీకి బట్టీల వద్ద ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం అక్రమంగా మట్టిని సేకరించి నిల్వ చేసుకుంటున్నారు. సంగారెడ్డి మండలం పసల్వాది, ఇస్మాయిల్ ఖాన్పేట్, హనుమాన్ నగర్, దాసుగడ్డ తాండా, గుడితాండా, కంది మండలంలోని మామిడిపల్లి, తున్కిల్ల తాండా, హత్నూరా మండలం కొత్తగూడెం తాండా, జిన్నారం మండలం అన్నారం, గుమ్మడిదల, కొండాపూర్, సదాశివపేట్, పుల్కల్, చౌటకూరు తదితర మండలాల్లో నల్లమట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేస్తున్నారు. అక్రమార్కులు ఒక్కో టిప్పర్కు నల్లమట్టిని రూపాయి 6,000 విక్రయిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రిప్పర్కి 6,000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారంటండి. కొండలు కరిగిపోతున్నాయి. ఒక ట్రిప్పర్ విలువ 6,000 రూపాయలు. ఈ రకంగా అంచనాకు వచ్చేయండి. మీరు లక్షల్లో పోతున్నాయా, ప్రభుత్వ ఆదాయానికి గండి కోట్లలో ఉంటుందా, మీరు ఒక అంచనాకు రావచ్చు. గుట్టలు కరిగిపోయే స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయంటే 6,000 రూపాయలు ట్రిప్పర్ అమ్ముతున్నారంటే నిజమైన రేట్ ఎంతో, ఈ అక్రమార్కులు ఏ పార్టీ సంపాదిస్తున్నారో, దానికి ప్రభుత్వ అధికారులు ఏ రకంగా సహకరిస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బాధ్యత కలిగిన ఒక అధికారులాగా మీరు ఒకవేళ స్పందించి ప్రభావితంగా పనిచేస్తే తప్ప ఈ అడ్డుకట్ట వేయడానికి సాధ్యపడదు. కాబట్టి అక్రమార్కులు చేస్తున్న అక్రమాలు ఎంతైతే ప్రాముఖ్యత కలిగి ఉందో, అక్రమార్కులకు సహకరిస్తున్నటువంటి అసమర్థ అధికారులు కూడా అదే స్థాయిలో, అంత స్థాయిలో కాకుండా వాళ్ళు ఒక 70% అంటే ఒక 20% ఈ అసమర్థ అధికారుల సహకారం లేనిదే జరగదండి. కాబట్టి ఒకవైపు వాళ్ళపైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటూనే అసమర్థ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారో వారి పట్ల శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప దీనికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం. కాబట్టి జిల్లా అధికారులు, ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు నిరంతరంగా దీని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రభుత్వానికి భారీ గండి పడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా అక్రమార్కులు కారణమైతే పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కారణమే అనే విమర్శలు మూట కట్టుకోవద్దండి. కాబట్టి బాధ్యతగా మీరు స్పందిస్తారని, దీనికి అడ్డుకట్ట వేస్తారని ప్రజల పక్షాన ఆశిస్తూ, ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకగా తెలంగాణ టైమ్స్ న్యూస్ 24 ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరి ఒక సమస్యపై ప్రశ్నిస్తూ అతి తొందరలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.